ముకుంద వారసత్వం నుంచి పుట్టిన బంగారు అద్భుతం పూర్వి గోల్డ్ డైమండ్స్ అండ్ సిల్వర్ నవంబర్ 1న కేపీహెచ్బీలో గ్రాండ్ ఓపెనింగ్. భారతదేశంలోని కోట్లాది మంది రైతులు ప్రస్తుతం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం 21వ విడత విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ పథకం కింద అర్హత కలిగిన ప్రతి రైతు కుటుంబానికి ఏటా 6,000 ఆర్థిక సాయం లభిస్తుంది. ఈ మొత్తాన్ని ప్రభుత్వం 3 సమాన వాయిదాలుగా ప్రతి వాయిదా 2,000 చొప్పున నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తుంది. ఈ పథకం లక్ష్యం చిన్న మధ్య తరహా రైతుల ఆర్థిక భారం తగ్గించడం, సాగు పనులకు అవసరమైన మూలధనం అందించడం. తాజా మీడియా నివేదికల ప్రకారం కేంద్ర ప్రభుత్వం నవంబర్ మొదటి వారంలో 21వ విడత నిధులను విడుదల చేసే అవకాశం ఉంది. అయితే ఇప్పటి వరకు అధికారిక ప్రకటన మాత్రం వెలువడలేదు. ఈసారి నిధుల విడుదల తేదీ బీహార్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్తో దాదాపు సమానంగా ఉండడంతో ప్రభుత్వం కొంత జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. నవంబర్ 6, 11 తేదీల్లో బీహార్లో ఎన్నికలు జరగగా నవంబర్ 14న ఓట్ల లెక్కింపు జరగనుంది. ఎన్నికల సమయంలో కేంద్ర ప్రభుత్వం కొత్త పథకాలు ప్రకటించకూడదని ఎన్నికల ప్రవర్తన నియమాలు చెబుతుంది. అయినప్పటికీ పీఎం కిసాన్ వంటి ఇప్పటికే అమల్లో ఉన్న పథకాల కింద నిధులను విడుదల చేయడంలో ఎటువంటి అడ్డంకి ఉండదని పేర్కొంటున్నారు. అంటే రైతులు ఈ విడత డబ్బును సమయానుసారం పొందే అవకాశం ఉంది. దేశంలోని కొన్ని రాష్ట్రాలు ఇప్పటికే 21వ విడత నిధులను అందుకున్నాయి. సెప్టెంబర్ 26న కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పంజాబ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల రైతులకు నిధులను విడుదల చేశారు. ఈ ప్రాంతాలు ఇటీవల వరదలు, కొండచర్యల వంటి సహజ విపత్తులతో తీవ్రంగా ప్రభావితమయ్యాయి. అందుకే ఈ రాష్ట్రాలకు ముందుగా చెల్లింపులు చేయడం ద్వారా రైతులకు తక్షణ ఆర్థిక ఉపశమనం కల్పించబడింది. తదుపరి దశలో జమ్మూ కాశ్మీర్ రైతులు కూడా అక్టోబర్ 7న తమ ఖాతాల్లో వాయిదా మొత్తాన్ని అందుకున్నారు. ఈ చర్యలు ప్రభుత్వ రైతుల సంక్షేమంపై తీసుకుంటున్న వేగవంతమైన నిర్ణయాలను స్పష్టంగా చూపిస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో రైతులు వరదల కారణంగా పంటలను కోల్పోయి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పీఎం కిసాన్ ద్వారా అందిస్తున్న ఈ ఆర్థిక సహాయం వారి ఇళ్ల అవసరాలు తీర్చుకోవడంలో, మళ్లీ సాగు ప్రారంభించడంలో, రోజువారీ ఖర్చులు నిర్వహించడంలో ఉపశమనమిస్తోంది. ప్రభుత్వం ఈ చెల్లింపులను ముందుగా విడుదల చేయడం ద్వారా రైతుల వద్ద నగదు ప్రవాహం కొనసాగించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ పథకం ద్వారా కేవలం ఆర్థిక సాయం కాకుండా రైతులలో భద్రతా భావన కూడా పెరుగుతుంది. పంట నష్టాలు, మార్కెట్లో ధరల మార్పుల వంటి సమస్యలు వచ్చినప్పుడు ఈ రకమైన సహాయం వారికి స్థిరత్వం ఇస్తుంది.